హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన దగ్గర ఒకటి డిజైర్ ఉందండి, మారుతి సుజుకి డిజైర్ VDI 2014 మోడల్ అండి. ఇది చూపించే ముందు ఒక చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి. ఒక లైక్ మాత్రం ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా సబ్స్క్రైబ్? ఓకేనండి. నేను వీడియో లెంత్ చాలా తక్కువ పెడతాను చూడండి. మనం పెట్టే టోటల్ తెలంగాణ వెహికల్స్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్స్. ఒరిజినల్ మాత్రం ఉంటేనే పెడతాను, లేకపోతే యాక్సిడెంట్ పెట్టాను కూడా. ఇప్పుడు నో కమిషన్, ఇలా కమిషన్ లేకుండా చేస్తున్న పని అండి ఇది. నేను కమిషన్ తీసుకుని ఎక్కడ కూడా అమ్మేయలేదండి ఇప్పటివరకు అయితే. ఒకసారి చూడండి, ఫుల్ వీడియో చివరకు చూడండి, తెలుస్తుంది. ఇదేనండి వెహికల్, స్విఫ్ట్ డిజైర్ అండి, 2014 మోడల్. చూపిస్తాను, ఒక్కసారి చిన్నగా చూడండి బయట నుంచి. దీని కండిషన్ ఎట్లా చెప్తాను. ఏసీ మాత్రం చిల్డ్ ఉందండి, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. దీనికి చూపిస్తాను, అది కూడా మీకు రీడింగ్ ఉంది. ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ప్రజెంట్ దీనికి. దీని ప్రైస్ 5 లక్షలు చెప్తున్నారండి. డబల్ కీస్ ఉన్నాయి. టైర్స్ కూడా చూపిస్తాను మీకు, గ్లాస్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు. ఫైనల్గా ఎట్లా మీకు కూడా తెలుస్తుంది. ఇట్లండి చూసుకోండి. మీకు ఫస్ట్ నుంచి గ్లాస్ మొత్తం చూపిస్తాను చూడండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకోవచ్చండి. ఇట్లా ఫస్ట్ చూపిస్తాను. ఇంటీరియర్ చూసుకోవడం నీట్గా ఉందండి. వెహికల్ బాగుంది, మంచి కండిషన్లో ఇప్పటికైతే ప్రజెంట్. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతాను చూడండి, డిస్క్రిప్షన్లో పెడతాను. స్కిప్ చేయకండి. ఇట్లుందండి వెహికల్ మాత్రం. మీకు బీడింగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు, చూసుకోవచ్చు అది కూడా మీకు. గ్లాస్ మాత్రం చూసుకోవచ్చండి, ఇక్కడ ఉంది. ఇది రీప్లేస్ అయింది గ్లాసు, చూసుకోవచ్చు. ఇక్కడ ఉందండి గ్లాసు. ఇది కూడా అంతేనండి. ఇది B సిరీస్ ఉందండి, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఇదండి గ్లాస్ మాత్రం ఇట్లుంది. ఇది కూడా చూసుకోవచ్చండి. మీకు టైర్స్ చూపిస్తే చూడండి. టైర్స్ మాత్రం బాగున్నాయండి, చూడచ్చండి. ముంగట టైర్లు సిల్ టైర్లు అండి, చూసుకోవచ్చు. ఇవి కూడా మీరు టైర్లు బాగానే ఉన్నాయి. ఇది కూడా చూపిస్తాను చూడండి. టైర్లు మాత్రం 90% ఉన్నాయండి, బాగున్నాయి టైర్లు మాత్రం. వెనక చూసుకుంటే ఇట్లా ఉందండి, వెనక చూసుకోవచ్చు. ఇది ఒక 90% ఉంటుందండి. ఇది బాగానే ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చండి, సేమ్ ఉంది. సేమ్ 4 ఒకే సైజులు ఉన్నాయండి, చూసుకోవచ్చు. మీకు డిక్కి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చండి. డిక్కి మాత్రం ఇట్లా ఉంది. ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఒకసారి. చూసుకోవచ్చు, డిక్కి ఇట్లా ఉందండి. ఆ స్టెఫిన్ కూడా బాగానే ఉందండి, చూసుకోవచ్చు. ఇది ఒక 90% వరకు ఉందండి. లోపల జాకు రాడు పాన ఉన్నాయండి, కనిపిస్తున్నాయి ఖర్చులే మీకు కూడా. ఇంట్లో కూడా చూసుకోవచ్చు, ఇంట్లో ఉందండి ఆల్రెడీ. లోపల మాత్రం ఇట్లాంటి రస్ట్ మాత్రం లేదండి. ఇది ఇట్లా ఉంది వెహికల్. VDI అండి, మారుతి సుజుకి VDI. మీకు బీడింగ్ చూపిస్తే చూడండి ఒకసారి, చూసుకోవచ్చండి. బీడింగ్ ఇట్లా ఉంది. బీడింగ్ మాత్రం బాగానే ఉందండి, అంటే ఇక్కడ కూడా డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏం లేదు. పోతే సైడ్కి చూసుకుంటే ఇట్లా చూసుకోవచ్చు. ఇది కూడా ఈ ఫుట్ బోర్డ్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎవరైనా తీసుకున్న వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నా నేను. తలిగిందా లేదా మీకు కన్ఫర్మ్ కోసం అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చండి, ఇది కూడా చూసుకున్న బాగానే ఉంది. మీకు కూడా చూపించడం కారణం ఏంటంటే, తీసుకున్న కొంచెం ఐడియా ఉంటుంది కదా. ఓకే, కాకపోతే బండి చూడండి, ఎవరు కూడా జడ్జిమెంట్ చేయదండి. అది మంచిగా ఉందా చెడ్డ ఉందా అనేది మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే అది మోడిఫై అయిందా కాలేదని మీకు తెలుసుకోవాలి అప్పుడు. కానీ చూడకముందు మీరు అట్లా చెప్పేస్తున్నారు అంటే, అందరూ అని కాదు, అందులో ఉంటారు కదా 100లో ఒక ఇద్దరుడు, నెగిటివ్ కామెంట్లు పెట్టలో ఒక 2-3 ఉంటారు అట్లా. అందుకోసం అని చెప్తున్నాను నేను. ఇట్లా ఉందండి, ఇది డీజిల్ వర్షన్. ఇది చూసుకోవచ్చండి. ఇది కూడా
ఇట్లా ఉంది బీడింగ్. ఓకే, మీ కింద కూడా చూపిస్తాను, సైడ్ కూడా చూసుకోండి. ఇట్లా ఉందండి. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. వెహికల్ చూసుకోవచ్చు, ఇక్కడ డోర్ సైడ్ మాత్రం ఇట్లా ఉంది. ఇది కూడా చూసుకోవచ్చండి బీడింగ్. ఇది ఇక్కడ ఇట్లా ఉంది. వెహికల్ అయితే ప్రజెంట్ అయితే మంచి కండిషన్ ఉందండి. చూసుకోవచ్చు, ఇది కూడా కరెక్ట్గా ఉంది. మీరు ఒకటికి రెండు ఇంకోసారి చూడొచ్చు, మీరు కనిపిస్తాయి కదా మీకు ఎట్లా ఉందనేది. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఫోన్ చేసి మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ పెడతా అంటున్నాను అట్లా, అందుకోసం నేను కూడా చూసుకోవచ్చు. ఫుట్ బోర్డ్ కాడికి టోటల్ ఎందుకు చూపిస్తున్నానంటే కొందరికి కింద ఎట్లా ఉందో తెలియదు కాబట్టి చూపిస్తున్నాను నేను. ఇట్లా ఉందండి. రీడింగ్ మాత్రం ఇది ఉందండి, చూసుకోవచ్చు. రీడింగ్ ఇది ఉంది. ఏసీ మాత్రం చిల్లు ఉందండి. ఇందులో బ్యాక్ కెమెరా కూడా పనిచేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. లైటింగ్ చూపిస్తాను ఇప్పుడు, ఒకసారి చూడండి. చూసుకోవచ్చండి, లైటింగ్ మాత్రం ఎట్లాంటి ఫేడ్ ఏం లేదు, మంచి క్లియర్ ఉంది. ఇండికేటర్ కూడా వర్క్ చేస్తున్నాయండి. ఇక్కడ కింద ఫోగ్ ల్యాంప్ మాత్రం వస్తలేదు ఒకటి. ఇది కూడా బాగుందండి, చూసుకోవచ్చు. ఇది కూడా హెడ్ లైట్, ఇండికేటర్ ఓకే. ఇక్కడ సైడ్ ఫోగ్ ల్యాంప్ మాత్రం పనిచేస్తుందండి. మిర్రర్ సైడ్ రెండు ఇండికేటర్ వర్క్ చేస్తున్నాయి, ఇవి కూడా. ఇది కూడా చూసుకున్న సేమ్ అంతే ఉందండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసుకోవచ్చండి, ఈ చిన్న కొంచెం బ్రేక్ అయింది ఇది, ఓకే. ఇండికేటర్ ఓకేనండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇండికేటర్ కూడా ఓకేనండి. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉందండి. చూసుకోవచ్చండి, కెమెరా పనిచేస్తుంది బ్యాక్ సైడ్. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇది చేయించుకున్నారు. ఇది బాగుందండి. ఇందాక చూపించిన వెహికల్ అదని దాని ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మధ్య చెప్పేసాను, మీకు కూడా చూడండి ఒకసారి. షిఫ్ట్ డిజైర్ వీడియో అండి, 2014 మోడల్. రీడింగ్ చూపించాను. దానికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదండి. దీని ప్రైస్ వచ్చి 5 లక్షల చెప్తున్నారు వీళ్ళు. బార్గెనింగ్ ఉంటుందండి, ఫిక్స్ రేట్ ఏం కాదు. డబల్ కీస్ ఉన్నాయి, టైర్స్ మాత్రం బాగున్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, చూడండి ఒకసారి.